నాలుగో అనుపాతం ఏ నంబర్లు ఇచ్చాడు? 64, 80, 88, ఎక్స్. 64, 80, 88, ఎక్స్. ఇది దేంట్లో ఉంది? ఇది అనుపాతంలో ఉంది. ఇది ప్రపోర్షన్లో ఉంది. ప్రపోర్షన్లో ఉంది అంటే ఏమవుతుంది? 64 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 80 ఇంటూ 88. క్యాల్కులేషన్లు చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. 88 అనేది 11 తోటి డివైడ్ అవుతుంది. 88 11 తోటి డివైడ్ అవుతుందంటే ఎక్స్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. రైట్ హ్యాండ్ సైడ్ 11 తోటి డివైడ్ అవుతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ 110. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఇక్కడ నేను ఏం కాన్సెప్ట్ యూజ్ చేశాను? ప్రధాన సంఖ్య కాన్సెప్ట్ యూజ్ చేశాను. ప్రధాన సంఖ్య కాన్సెప్ట్ యూజ్ చేశాను. ప్రధాన సంఖ్య 88 అనేది 11 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 11 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? రైట్ సార్, నేను ఇంకో లాజిక్ కూడా మీకు చెప్తాను. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి సార్ ఇది? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇక్కడ చూడండి సార్. 64 ఇంటూ ఎక్స్ ఈజ్ 80 ఇంటూ 88. 80 ఇంటూ 88. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అంటే జీరో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. జీరో కాని రైట్, జీరో కాని అంకె. జీరో ముందున్న రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8. ఇక్కడ 8. 8 8 ఎంత? 64. 4. ఇక్కడ 4. ఫస్ట్ ఆప్షన్ 110. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 1. 4 ఇంటూ 1 ఈజ్ 4. మ్యాచ్ అయింది. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? సపోజ్ ఒక సంఖ్య తీసుకోండి సార్, జీరో లేదు అని అనుకోండి యూనిట్ డిజిట్లో. యూనిట్ డిజిటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 88లో జీరో లేదు యూనిట్ డిజిట్లో, అంటే యూనిట్ డిజిటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇది 8. 80లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి? 8. 8 8ల 64 అంటే 4. 64 ఇంటూ ఎక్స్. ఎక్స్ కనుక 110 అనుకుంటే 110లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 1. 4 1s ఎంత? 4. ఎట్లయినా మనకు 100 90. ఇప్పుడు ఇక్కడ 90 తీసుకున్నాం అనుకోండి, 4 9s 36. ఇది పోయింది. 120 తీసుకున్నాం అనుకోండి, 4 2s 8. ఇది పోయింది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేస్తే మనకు ఆప్షన్ సి, ఆప్షన్ డి పోయింది. ఆప్షన్ బి ఎట్లయినా పోయింది, ఎందుకంటే ఎక్స్ ఖచ్చితంగా 11 తోటి డివైడ్ అవ్వాలి. ఎక్స్ ఖచ్చితంగా 11 తోటి డివైడ్ అవ్వాలి. 100 అనేది 11 తోటి డివైడ్ కావట్లేదు. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ప్రధాన సంఖ్య, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, యూనిట్ డిజిట్ అండ్ భాజనీయత సూత్రాలు. రైట్, ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇన్ఫ్యాక్ట్ అప్రాక్సిమేషన్ అని ఇంకోటి కూడా ఉంది, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుందని. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. 64 ఇంటూ ఎక్స్ ఈజ్ 80 ఇంటూ 88. ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 4వ అనుపాతం. అన్నీ మీరు ఇవి వివిధ రకాల ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ లేదు సార్. 18, 36, 52, ఎక్స్. ఇది అనుపాతంలో ఉన్నాయి. 18, 36, 52, ఎక్స్. ఇట్లా చెప్పంగానే టక్కున మీరు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చేశారు కాబట్టి అలవాటు అవుతుంది. ఏంటి సార్? 18 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 36 ఇంటూ 52. టక్కున మీరు ఆల్రెడీ 9 ప్రాబ్లమ్స్ చేశారు కాబట్టి సార్ నేను యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తానంటారు. యూనిట్ డిజిట్ లాజిక్. యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తే ఏమవుతుంది చూడండి. 8 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 6 ఇంటూ 2. 6 2s 12 అంటే 2. 8 8s 64. 4 కానే కాదు. 8 7s 56 కానే కాదు. 8 1s 8 కానే కాదు.
104. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 104. రైట్. సో కాబట్టి ఎక్స్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. 8 into 4 is 32. 2 మ్యాచ్ అయింది. సార్ నేను ప్రైమ్ నంబర్ లాజిక్, ప్రధాన సంఖ్య లాజిక్ కూడా యూజ్ చేస్తాను. చేయండి సార్. ప్రైమ్ నంబర్ లాజిక్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. 18 into x is 36 into 52. 18 into x is 36 into 52. 52 13 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్లో ఒక నంబర్ 13 తోటి డివైడ్ అవుతుంది, 18 డివైడ్ కావట్లేదు. కాబట్టి ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఏదైతే ఉందో అది 13తో డివైడ్ అవ్వాలి. 48 కాదు, 127 కాదు, 81 కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 104. ఆన్సర్ ఎంత? 104. 18 into x is 36 into 52. 52 13 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 13 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 13 తోటి డివైడ్ అవ్వాలి. ఎక్స్ 13 తోటి డివైడ్ అవ్వాలంటే ఉన్న ఏకైక ఆప్షన్ ఏంట? 104. మామూలుగా ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఈ నంబర్లు డిఫికల్ట్ అయినప్పుడు మీకు కష్టం అవుతుంది. అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్? నౌ 4th టర్మ్ ఇది చూడండి సార్. క్వశ్చన్ రైట్, ఒకసారి క్వశ్చన్ చదవండి. 42, 36, 35 ఆర్ ద ఫస్ట్ 3 టర్మ్స్. అనుపాతంలో ఫస్ట్ 3 వాల్యూలట. ఏవే వాల్యూలు? 42, 36, 35, ఎక్స్. 42, 36, 35, ఎక్స్ ఇవి అనుపాతంలో ఉన్నాయి. అలాంటప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. 42 into x is equivalent to 36 into 35. 36 into 35. 36 into 35. నా ఇక్కడ చూడండి సార్. మామూలుగా మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాము? 42 into x. నా ఇక్కడ చూడండి. రైట్. మామూలుగా ఇట్లా అబ్జర్వ్ చేస్తే 7 6s are 7 5s are 6 1s are 6 6s are. ఇది మామూలు పద్ధతి. x is equivalent to 30. x is equivalent to 30. నా ఇంకో పద్ధతి 42 into hint 42 into x is equivalent to 36 into 35. 42 into x is equivalent to x into 36 into 35. నవ్వు ఇక్కడ చూడండి సార్. నవ్వు ఇక్కడ హింట్ రాసుకోండి సార్. ఇప్పుడు 12 into 15 ఉందనుకోండి సార్. 12 into 15 ఉందనుకోండి. దీనికి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎట్లా కనుక్కోవాలి? దీన్ని నేను ఇట్లా రాసుకోవచ్చు కదా సార్. 12 into 5 into 3 60 into 3 180. 8 అనేది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. సో 42 into 30 is equivalent to రైట్ సపోజ్గా 2 into 18 into 35. 42 into 30 అంటే 30 ఆప్షన్ నుంచి తీసుకున్నాడు. 2 3s are 6. 2 3s are 6. 2 35s are 70. 7 8s are 56. 6 6 మ్యాచ్ అయింది. 5 తోటి మల్టిప్లై ఉన్నప్పుడు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎలా కనుక్కోవాలి? 36 into 35 ఉంది. 36 into 35. దీన్ని నేను 2 into 18 into 35గా రాసాను. అంటే 70 into 18. 7 8s are 56. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 6. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 6. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఇది ఒక మెథడ్. 42 into x is 36 into 35. దాని తర్వాత ఇంకో మెథడ్. మీరు ఏం చేసినా కానీ మీకు ఆన్సర్ వస్తుంది సార్. 42 into x is 36 into 35. 35 అనేది 5 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 5తో డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 5తో డివైడ్ అవ్వాలి. అంటే ఆన్సర్ 5 యొక్క గుణిజమై ఉండాలి. ఆన్సర్ 5 యొక్క గుణిజమై ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? 30. క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? 30. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.